7 నెలలు అప్పుడు నాకు కడప రిమ్స్ హాస్పిటల్లో పెట్టి నేను అమ్మాయి దగ్గరికి వచ్చిన. తీసేయాలన్నారు 7 నెలలు తీసేయాలని, లేకపోతే అమ్మకు ఇబ్బంది వస్తుంది అని చెప్పి తల్లికి తీసేయాలన్నారు. అప్పుడు తూకం కూడా ఎక్కువ లేదు, బరువు తీసేయాలని అని చెప్పింది. హాస్పిటల్లో పెట్టి బెడ్ మీద నేను కడప నుండి వచ్చాను అమ్మయ్య. ఆడ 9 గంటలకు బయలుదేరింటే వీటికి 7కి వచ్చిన. 7కి వచ్చి ఇంకా అమ్మకు ముక్కొని నిమ్మకాయ ఇచ్చింది. ఆ నిమ్మకాయ తీసుకొని పోయి తినిపిస్తాను. అమ్మాయి ఉంది, ఆంజనేయ ఇద్దరు అన్న జిల్లాలో. నిమ్మకాయ తీసేలా డాక్టర్ పోయింది. మాకు కనపడతావు మీ పార్టీ పడిపోతుంది, మీ పార్టీ అది ఓడిపోతుందండి. మనకి ఎత్తని చెప్పినా అదే చెప్పినా చెప్తా మనతో చెప్పినా మళ్ళీ మీ పార్టీ వస్తుంది. నేను ఓడిపోయాను మళ్ళా మీ తెలుగుదేశం పార్టీ వస్తే ముందే చెప్పేసాను చెప్పినావు, సంవత్సరం ముందే చెప్పినావు. అమ్మాయి రెడీ చేసింది, బాగా రెడీ ఉన్నాయి, బాగున్నారు. మన కూతురు ఇస్తామన్నా, మన కూతురు ఇచ్చిన అబద్ధం మాట చెప్పిన కూతురు ఇస్తామని నేను మన కూతురు ఇచ్చిన. ఇటుకు తోలుకొచ్చినాము, మేలైన దానికి మన ఇటుకు తోలుకొచ్చినాము. సంతానం ఇస్తాను మళ్ళీ ఇచ్చినా పెట్టుకోను, అట్లయితే రా లేకుండా నేను మాట తప్పను. చేతుకుంటా నీ డేటు వెనక ముందే అవుతుంది, డేట్ కట్టలేదు. అవునా కాదా? శివ పెట్టవా, ఇది గుర్తుపెట్టుకో. శివ మళ్ళీ 9 సంవత్సరాలు పుట్టుకోవాలి, 9 సంవత్సరాలు ఆ డేట్ ఏమో ఊరు చేయాల 10 రోజులు కావాల. డేట్ ఆ నిరుగుట్టు పోగొట్టి చేస్తావా? మరి లాస్ట్ లో అడగండి చెప్తారు. నీ పిల్లలు ఎక్కువై అది ముక్కొని అటువంటి మళ్ళీ మంచి ఇస్తాను కదా ఆ కొడుకు తెలుస్తాను నీకు మన పెళ్లి చెప్తాను. నేను ఆ కొడుకు తెలిసిన పెళ్లి చేసిన ఇప్పుడు సంతానం కావాలా నేనేమో బిడ్డ ఉంటే మెండకి ఇచ్చాను, కష్టపడి మెండకి ఇచ్చాను. చెల్లి బిడ్డని చెప్తావా? 10 ఏళ్ళ నుంచి నమ్మకం ఇక్కడ. ఎప్పుడు రెగ్యులర్ గా మా నాన్న అందరూ వస్తూనే ఉన్నారు కదా. 2 ఏళ్ళు పెళ్లి కాదన్నారు, పెళ్లి అయింది, సంతానం ఇస్తానంటే ఇంకా ఇలా అదొకటే నేను అడగాలికి వచ్చిన. అందుకే నీకు చేస్తాననే చేస్తాను. తల కొట్టి పోత బాడీకి ఇచ్చే బాడీ నీ పోత బాడీకి ఇచ్చే అట్లా నీకు వచ్చిన దానికి నీ బాడీకి పోత బాడీ వచ్చి నిలుచుకో, బాడీ నిలుచుకో. ఆ పోత బాడు అది అమ్మా అన్న సంతానం అయితే ఆ పోత దానికి నువ్వు అక్కడ నిమ్మకాయ కొట్టిస్తాను అనుకో. దాంట్లో సంతానం ఇస్తే అన్ని ఇస్తాను, జాతరగా చూసుకో. అటుకోము వెళ్ళిరా 51 రోజు తొలి చాకు తమలపాకు ఒట్టుకు దంచి నూనె ఎక్కి తలక కట్టింది. తలక కట్టించి బాగా అయితే ఆనే కలిసి తొలుకున్నా తమలకోవా బాగా అయితే నీకేమన్నా అనుకోండి. నీ పని అయినాక అనుకున్నా చేయండి. అది నన్ను నమ్మకం.
మా మామని ఒక రోజు పెట్టారు ఇట్లా నేను ఏంటి ఇట్లా కొడుకుంటున్నాను మా మామని కొడుకుంటున్నాక తగిలాల స్వామి మరి ఎందుకంటే పక్కన కొడుకుపోయినారు ఆల్రెడీ 2 సార్లు వచ్చినారు అక్కడ పోమంటే వాళ్ళు చెప్తే మనం వచ్చినాం స్వామి చూద్దాం మనకు మెల్లి అవుతుందని ఆలోచించుకొని వచ్చినాం సరే సరే స్వామి సరే స్వామి ధైర్యం ఉంది కాబట్టి నేను వస్తున్నావు వస్తానంట మేలైంది అక్కడికి వెళ్తే మీకు బాగా జరుగుతుంది బాగా అంటే వాళ్ళు బాగా వాళ్ళు చూసి వచ్చారు మరి నీకని చెప్తారు వాళ్ళే నాకు ఎక్కువ కూర్చో తొలిచేస్తావా దంచు ఒక 9 రోజులు ఏం చేస్తావంటే బతికిరాకు ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు దంచి 9 రోజులు లేకపోతే తినచ్చు బంకిరాకు తులసాకు ఎల్లిపాయలు ఉల్లిపాయలు మిరియాలు ఉప్పు అన్ని దంచాల దంచి లేకపోలో 9 రోజులు తీసేయాలని చెప్పినారమ్మా డాక్టర్లు తీసేయాలని చెప్పినారు ఈ కాలు తీసేయాలని చెప్పినారమ్మా నువ్వు వద్దని చెప్పినావు తీసేయాలన్నారు తమలపాకు చెండుగులాకు తులిసాకు 3 నూరు ఉంట కల్పనలో పట్టేమని చెప్పిన నువ్వు నిన్ను నమ్మినందుకే మా నిలవనేది నేను నిలబెట్టినావమ్మా నువ్వు నిలబెట్టింటే దూరం వచ్చినా నిలబెట్టినప్పుడు నేను ఎక్కడ చూస్తామ్మా నిలబెట్టినందుకే చూస్తున్నా నిలబెట్టింటేనే వచ్చింది లేకపోతే నాకు నిలబెట్టావు అందులో మంచి నిలబెట్టినప్పుడు నమ్మకపోతే కాలు తీసేసి ట్రీట్మెంట్కి వచ్చు కాలు తీసేసి నిలబడే స్తోమత కూడా లేదయ్యా నాకు ఆ అమ్మ కాడికి వచ్చినాకనే ఇట్లా నిలబడే స్తోమత కూడా లేదు కూర్చొని మాట్లాడే ఆ అమ్మ ఫస్ట్ రోజు ఆ అమ్మ నిలబడే స్తోమత కూడా లేదు ఆటోలో కాలు పెట్టుకుని సక్కుని వచ్చిన రావడం నీళ్ళు సీము మొత్తం కారుతుండే ఇక్కడ నిలబట్టి ఇట్నే మొత్తం బండలు అవుతుండే మళ్ళీ ఎందుకు ఆ తల్లి సలహా చూసింది ఆ అమ్మనే నాకు నీకేం కాలు కాదు నన్ను నమ్ముకొని పోతాను కాలు ఏం కాదు భయపడద్దు అదే కావాల్సింది నాకేం కొంచెం మీద కొద్దిగా అయితే నొప్పి తగ్గుతుందంటమ్మా అది ఎందుకంటే అతికినా మేలు కదా డాక్టర్ నమ్మకం లేదు ఫోన్ అన్నాడు నమ్మకం లేదని చెప్పేసినారు క్యాన్సర్ ఇది నమ్మకం లేదు అన్నారు అన్నారులేమ్మా నేను ఆమె చెప్పినా ఉందంటే లేదమ్మా మేలుంది లేదంటే అది తిక్కు తిక్కిన నడుగు బాగా అయితే వాళ్ళు ముక్కో మార్పు ఉంది తిక్తంటే నొప్పి తగ్గుతుంది ఇదంతా తగ్గింది కొద్ది గడ్డలు ఉన్న కాడ ఎక్కువ నొప్పిస్తుంది ఉన్నట్లుండి కొద్ది కాళ్ళు వాపులు వచ్చినాయి కాబట్టి నా బిడ్డకి మొలాలు వచ్చినాయి లేకుండా చేయాలా నేను కూడా బియ్యం ఏం చేస్తావు ఆ పెద్ద కారకాయ నీళ్ళు ఉడకబెట్టు ఉడకబెట్టి తిన్నాం ఒక 20 కిలో తాగండి పెద్ద కారకాయ ఉడకబెట్టు ఉప్పు పసం ఉడకబెట్టి అమ్మ నాకు బాగా అయితే ఇస్తాను ముక్కో
మీద నమ్మకం ఉండేనమ్మా. మాకు చాలా జరిగినాయి. మాకు కోర్టు విషయంలోనూ దిగింది. కోర్టు విషయంలో ఉన్నా ఇంకా ఎట్లా అనుకున్నానమ్మా. నేను నిమ్మకొండ అట్లా ఇక్కడ ఇచ్చిండేదేనో తీసుకుని అట్లా ఈ పని జరగాలని నేను పోయినాను. ఆ పని అట్లే జరిగింది. ఆ మొక్కుబడి తీసుకుని వచ్చి ఇచ్చినాను. మళ్ళీ మా ఆయన నేను చాలా గొడవలు పడతా అంటే అది బాగా కూర్చోబెట్టినాము. మాకి ఆకస్మాత్తంగా మళ్ళీ మా ఆయన వల్ల మా అవ్వకి చాలా చచ్చిపోయే విధంగా ఆయన చాలా బాగాలేకుండా అయిపోయింది. మేము అనంతపురంలోనే కర్నూలుకి వేసిపోయినాం స్వామి. ఆడు కూడా అయ్యలేదు, నమ్మకం లేదన్నారు స్వామి. నమ్మకం లేదు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము అని అన్నారు. మేము మీ గుడికి వచ్చినాం స్వామి, నువ్వు మాట ఇచ్చినావు ఖచ్చితంగా ఆమె వస్తుంది. నా గుడికి 9 చుట్లు నేను తిప్పిస్తాను, ఆమెకి నేను చూసుకుంటానని నేను చెప్పినట్లే మా గుడికి వచ్చింది స్వామి. కోమలు ఉన్నాయి బతికింది. నా ప్రాణం పైన ఉండేవాడు తీసుకునేవాడు నేను ఇడిచెల్దో అని నువ్వే నిలబెట్టిడుతూ నా ప్రాణము చచ్చేంత వరకు నేను ఇడిచెల్దు నిన్ను. ఏమో ప్రాణం పోయేదాన్ని నేను నిలబెట్టిడు కడుతూ చెప్తూ కదా నువ్వు తోలుకొచ్చినావు నేను బాగా చేసినాను వాడు రాలేదు మరి పోనీడా పోనీడా అంటే నేను రాకుండా నువ్వు చెప్పిడుతూ కదా మాకు బాగా అయిందని వస్తాం అంటున్నారు. వచ్చినాము, తోలుకొచ్చినాక చెప్తున్నారు. చెప్పిన టైం వాళ్ళు చేసుకోలేదు. పోనీడని ఊరికాయ పడుతున్నావా? ఇప్పుడు ఆ పూలతో కొడుకైనా వాళ్ళ బిడ్డ ఆ పూలతో మీకు ఇస్తాను. కొండాపురం రామగిరి అక్కడి నుంచి వచ్చిన అక్కడి నుంచి వచ్చి పబ్లిక్ చూపిస్తారా ముత్తాపల్లె మళ్ళీ ఇచ్చిన కాపీ ఒప్పుకోండి. నీ డేటు వెనక ముందు అవుతాను, డేట్ కట్టాను, డేట్ అవుతావు, మంచి ముందు అవుతావు. అవునా కాదా? అవునంటే అవునను, లేదంటే లేదను. మీరు ఇప్పుడు వచ్చింది ఈ రోజు వచ్చింది. నువ్వు ఈ రోజు వచ్చి నాకెంత కొట్టు పోయి నీకు డేట్ కరెక్ట్ గా ఉంటే వచ్చారు. డేట్ ఏమన్నా తగల 12 రోజులు తగల డేట్ ఏమంటుందా ఆ నిలువుడు పోగొట్టి నీకు ఇస్తాం. ఈ పిల్లగాడు ఎత్తుకొని పోయి ఆ నెల కన్నా ముందు పండేసి ఆడకి రౌండ్ పట్టి పండేలా మీరు ముక్కోని రౌండ్ వేసుకొని ఓం నమ శివ ఎత్తుకోవాలా. నీ పిల్లగాడు ఎత్తుకొని నీ ఆయన ఎత్తుకోవాలా. అది ఎత్తుకొని చెల్లి పెట్టాలా. సరే నువ్వు 9 సంవత్సరాలు పుట్టుకోవాలి. 9 సంవత్సరాలు 12 రోజులు ఉలువు చేద్దామన్నా 9 సంవత్సరాలు పుట్టుకోవాలి. నాకు 20 కూడా ఎక్కడ చెప్తావా? 20 కూడా నాకు ఎంత చెప్తావా? చేస్తాను. బాగలేదు చూడే నా పేరు చెప్పి 9 రోజులు చెప్పి సాంబ్రాన్ని మీ కుటుంబం పడి మీ కుటుంబంలో ఒకరి వద్ద ఒక దెబ్బతింటారా? నీ కుటుంబంలో ఒకరి వద్ద ఒక దెబ్బతింటారా? నా పేరు చెప్పి నా చెప్పి సాంబ్రాన్ని ఇంటి వేసుకోండి. అటు 9-11 రోజులు అయింది. అమ్మా మళ్ళీ మా సంవత్సరంలో బాగుంటే నీ గుడికి వస్తామా అనుకోమండి. మీకెందుకు నమ్మకం మీకెందుకు నమ్మకం? పాపకి గ్రహం ఉందని చేస్తుంది. అందుకు వేరే వాళ్ళు ఉడుకుని అంత చిన్న పాపకి ఏం గ్రహ ఇట్లా ముత్యాలమ్మ కడిగి పోయిందంటే జై హనుమాన్ సంబరం పెట్టండి. జై రంజన సంబరం లేదు. ఏం కష్టంలో అన్ని గుడి తిరగండి. జై రంజనయ్య జై హనుమ జై హనుమ జై హనుమ జై రంజనయ్య జై హనుమ జై రంజనయ్య జై హనుమ
జై హనుమ జై రంజయ్య జై హనుమ జై రంజయ్య జై హనుమ జై హనుమ సామ్రాణి తెచ్చుకో సాంబ్రాణి ఒకటి తీసా కేజీ సామ్రాణి ఒక కాలికి పసుపు అని దంచి కలిపి పెట్టుకునే కాలికి ఒక కుట్టిలో కుట్టే జై హనుమాన్ వేసేది జై రాంజనేయ అని వేసేది పోసేది అగ్గి మీద పోసి పగచి వచ్చేది మన ఎందుకంటే తొలిచాకు తలపాకు కొంటి కొబ్బరి దంచి కొబ్బరి వేసేది దంచి జై కొబ్బరి వేసేది కర్పూరము తొలిచాకు తమలపాకు మూడు దంచి కొబ్బరి నూనె సాది అంటే ఈ పాపతో ఏమో తూకం 11 భీము అన్నదానం చేస్తూ ఉంటాం సరే సరే గండాన్ని అన్నదానం చేయమని చెప్పి కసాపురం కాకుండా అన్నదానం చేయాలి ఏమో 11 భీము ఏమో తూకం 11 భూమి తూకం చేయాలి 11 ఎత్తులంటే 11 సార్లు ఆయన తూకము సరే సరే భీము దాదాపు మంది పెట్టాలి సేనేసి అలాగే తండ్రి అని చూసారు తెల్లవారు భజన చేయాలి పట్టి సరే తెల్లవారులు భజన చేయాలి పొద్దున వారిని మన రేపు పొద్దున వచ్చేసి అన్నదానం చేయాలి 11 ఎత్తులు అన్ని వేసి పెట్టి ఆ ఖర్చు భరించాలి భరాయిస్తాం అన్ని సమేసి మీరు ఖర్చు మీరు భరించాలి భరాయిస్తాం మీరు ఖచ్చితంగా చేయండి సరే సమానం నీ పేరు ముక్కలు నీ డేట్ కూడా కరెక్ట్ డేట్ కూడా ఎంత ముందు అవుతాను అవునా అలసంద చేప బాగా ఉడకబెట్టి అలసంద చేప దాన్ని బాగా ఉడకబెట్టదా ఆ చేద అవుతా ఆ నిలుగుంటి పోగొట్టి సంతానిస్తా ఆ డేట్ కూడా వెనక ముందు అవుతాను కరెక్ట్ డేట్ లేదు అవునా కాదు అవునా అయితే నాకెంత గొప్ప ఈ మాట నాకెంత గొప్ప చూస్తాంట కదా తిరుగుతాంటావు ఎవరా ఇస్తాను ఉచారు 9 రోజులు అది ఉసాగా అంటారు యాదైనా వస్తుంది నా ముత్యాలు సాయి పెట్టచ్చు ముత్యాల సాయి పెడుతుంది ముత్యాలు సాయి పెట్టవా నువ్వు ఒక బెసవాడు పోయి సాయిబాబుల్లో శని గుగ్గులు కానీ అలసిన గుగ్గులు కానీ పంచాలా బేస్తవారం సాయిబాబా గుడిలో శని గుగ్గులు నువ్వు పంచాలా ఒక నిత్యం ఉడికిపెట్టి బేసవాడిని కొద్దు ఉండి బయట వాడిని నిలబడుకొని అన్న కప్పులు చూసుకొని అన్న పెట్టాలా 5 కేజీలు వరకు పెట్టి పెట్టాలి బేసవాడిని కొద్దు సాయిరామ్ సాయిరామ్ ఏమిటి సాయిరామ్ అంటే ప్రసాదం పంచుతూ సాయిరామ్ అన్న ఇచ్చిన సాయిరామ్ ఇలా నువ్వు గెలుస్తూ పెట్టు అని కప్పులు తీసుకో నువ్వు సాయిరామ్ పెట్టాలా నువ్వు వచ్చినప్పుడు సాయిరామ్ అని పెట్టాలా ముత్యాల సాయి పెట్టాలా ముత్యాల సాయి అట్టయితే ఇస్తా పెడతామమ్మా నీ బాబాకి ఇష్టమే ఇష్టమే కదా బాబా కొలుస్తాను నేను కొలుస్తాను పోలేకపోతున్నాను అక్కడికి కొలుస్తాము అడిగి పోలేకపోతున్నాం అనుకుంటున్నాం కానీ పోలేకపోతున్నాం అందుకే నీకు శిక్ష పెట్టేవాళ్ళకి కాదు 5 ఉడబట్టి శిక్ష ఎట్టగా మోసొస్తాను మా ఆయన నువ్వు దగ్గర పంపిస్తాను నువ్వు ఎట్టగా నా దగ్గర రావడం అని మా ఆయన పంపించేవాడు మా ఆయన నువ్వు పట్టుకో నా దగ్గర తప్పాను నేను ఎక్కడ నావాలైతుంది సార్ చెప్తే అప్పుడు 2 సార్లు ఏమో గుడికి వచ్చినాను పాపకి ఇట్లా కాళ్ళు చేతులు కొంచెం ఇట్లా అదే తులసాకు తమలపాకు ఉంట కర్పూరం అది మేళ కాలు అప్పుడు వంగులే ఇట్టుండే ఇప్పుడు ఆ చిక్కినాక నేను నీకు మార్పుంటే మార్పున్నాను లేదంటే లేదను
అక్క బాత్రూమ్ లో పడిపోయినావా? ఎక్కడెక్కడో చూపించినాము, ఇట్లన్నీ చూపించినాం. దాదాపు 10 లక్షల దాకా ఖర్చు అయింది. ఎక్కడ ఏం చేయలేమండ్రి. ఇటుకు వచ్చి తొలగొచ్చినాక నిమ్మకాయ ఇచ్చినాం అంతే. నిమ్మకాయ ఇచ్చి తలకు దిక్కుమన్నా కళ్ళు కానీ వచ్చినాయి మా అక్కకి. నిమ్మకాయలు నువ్వు ఉంటావు. నువ్వు ఉంటావు అంతా. నువ్వు మాకు ఎట్లా కనపడొస్తుంది? ఎట్లా కనపడొస్తుంది అమ్మకి? మేము మీరు ఒకటైతారా? కాదు కదా. మళ్ళీ నువ్వు చేసినావు, బాగా చేసినావు మా అక్కకి. నవరాత్రుల్లో ఇచ్చినాను, మళ్ళీ నవరాత్రులు నీకు ఏం చెప్తాను? నేను 10 రూపాయలు ఇస్తాను. దీన్ని లక్ష పూట ఎక్కించుకో. నువ్వు బయటకు పోయేసా లక్ష పూట నీ రూపాయలు కానీ ఏదైనా నువ్వు ఇట్లా ముట్టించి నువ్వు పెట్రోల్ పోసుకో, నువ్వు టిఫిన్ చేయి, నీ టీ తాగు. ఆ లెక్క ఆయమ్మకి ఇట్లా ముట్టించుకోండి. ఆయమ్మని ఎవరు ముట్టిస్తారో లక్షమక్క కొనగలరు. సంతకాల కదా ఎవరు చేసుకొస్తారు. దీని గురించే కదా 18 ఎత్తనేమో ఇది పూజిస్తారా? మీరు పూజిస్తారా? ఖర్చు పెట్టే కానీ కొడుకులు ఖర్చు పెట్టుకున్నావు. నీకు మళ్ళా 60 పని నువ్వు 10 రూపాయలు నీ చేతి 50 క్యాష్ పని చేస్తావు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు 50 లక్షలు ఎవరో తిక్కుని అక్కడ ఉండాలా. మళ్ళా తీసుకుంటే వల్ల ఎవరైనా బాగా కూర్చుంటా అందరూ ఎవరైనా చేసుకోవచ్చు. ఓ 10 రూపాయల కాగితం కానీ, 10 రూపాయల బండ కానీ, 5 రూపాయల బండ కానీ, కొత్త పాట లక్షల పాట ఇడికించుకొని దాన్ని ఇట్లా ముట్టించు. మీ జాతకం మారిపోతుందేనా? ఎవరైనా తీసుకొచ్చింది మీరు మారిపోతాయి. అందరికి అందరూ గుర్తుపెట్టుకోండి. ఈయనకుండా ఎంతమంది బాగుపడాలో, ఈయనకుండా ఎంతమంది బాగుపడాలో అందరూ శాంతింది. అందరూ ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి ఊళ్ళో పెట్టుకోండి, అందరూ చేసుకోండి. నేను కొత్త పనులు చేసుకో. నీ ఆరోగ్యం బాగాలంటే నువ్వు ఎప్పుడైనా కానీ వారం కోసం కానీ నాగ్రాన్ని కూడా నీకు ఏముండదు. అంత బాగా ఫస్ట్ పడిపోతాండి అమ్మా, పడిపోతాండి. ఎన్ని అంతరాలకు వచ్చినా గానీ బాగాలే. నువ్వు చెప్పినాక అంటే బాగుంది. ఇప్పుడు బాగా అయింది. మొన్న ఆయన ఎగ్జామ్ కూడా మొన్న చెప్తే పాస్ అవుతాడు. మామూలుగా ఉన్నాడు చెప్పినా పాస్ అవుతాడు పని, పాస్ అయినాడు. నువ్వు ఉద్యోగం పోతే దారి చూపిస్తా. ఉద్యోగం పోతే పట్టు నాది కాదమ్మా అనుకో. ఇంతమంది ఉద్యోగాలు చేయలేదు నాకు లెక్క, ఇంతమంది జాబ్ నాకు లెక్క. నువ్వు చేస్తావమ్మా, చేస్తాడు. నాకు లెక్క కాదు ఇది. నేను చేతికిస్తా. ఎవరైనా కానీ నా దగ్గరకు వచ్చిన ఉద్యోగం కానీ, సంతానం కానీ, కోర్టు కేసు కానీ, నీళ్ళు కానీ, పంట కానీ సలబట్టి పోతుపోతారు కదా. నేను చెప్పాలా కాదు, ఇంట్లో చెప్పేది. తిరుపతి పోతాం చెప్పరు, హసాలు పోతాం చెప్పరు. నా తిరుపతి చెప్తారా? చెప్పరు కదా. హసాలు పోతాం చెప్తారా? చెప్పరా? శ్రీశైలం పోతాం చెప్తారా? చెప్పరు. సానాగూడ పోతాం చెప్తారా? చెప్పరు. యాగుండా చెప్పు. ఇంత జాగ్రత్త చెప్తారు మీరు. నన్ను ఇంకా ముక్కోమని మీ పనులు చదువుతుంది. ఎవరు పని ముక్కోమని చెప్పినారు. నువ్వు కేసు ఇప్పుడు పోతావు. నాదిగా నువ్వే కదా నిలబెట్టి, నాదిగా నువ్వే కదా కేసు. నా కొడుకు లేచిపోయినప్పుడు ఇట్లా డేట్ కొత్తారు చూడ, ఇంకా పైకి లేదని చెప్తుంది కదా. 47 దినము 48 దినము మీ ఇంటికి వస్తారు అంటువా. ఈసారి 1 5 2 5 పోతారు, 3 5 పైకి లేదని ఎడుతువా. అదే లాస్ట్. చెప్తాను కదా ఊరికే ఎవరు నేను చచ్చేంత వరకు నడిచిందా. నా ప్రాణం తీసుకు జరుగుతాలే నువ్వు చెప్పినాక, నమ్మేసినాను అయిపోయింది. నువ్వు చెప్పినాక అది ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుంది ఖచ్చితంగా. అది అమ్మవారి దగ్గర మెరపడింది. మీరు ఎవరు వస్తారో 50 పట్టుకొని 10 మంది 10 ఒకటి 50 పట్టుకోవాలా. ఎవరు వస్తారో ఆయన 50 పట్టుకొని ఓ పాట ఉంటావు. ఆ పాటకి ఆడలో వారు పిస్తా, మొగోళ్ళలో వారు పిస్తా. ఓ పాటకి మీరు ఎవరు వస్తారో
వాళ్ళకు మంచిది అంటే మెరుగుంటుంది అమ్మవారి ఇద్దరు మెరుగుంటుంది సేమ్ ఇట్లా ఇదే 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 కలరే ఉంటుంది అందులో మెరుగుంటుంది ఇది సపోర్ట్ కూడా ఉంటుంది మీరు ఎవరు వస్తారో ఓ డేట్ పెడతాము చెల్లికి ఇస్తాము మీరు వచ్చారంటే ఆయన కూడా రావచ్చు వస్తాం లేవా తండ్రి తమ్ముళ్ళు ఇబ్బంది పెడుతుంది మళ్ళా మంగళవారం రాకముందే ఆదివారం కల్లా వాళ్ళని ఎట్లా పిలుచుకొచ్చినాం లేదు అమ్మ తెలియదు వాళ్ళే మళ్ళీ పిలిపించి నాకు నా పొలం నాకు ఇచ్చిపోతున్నారు 1 సంవత్సరం అయింది ఇబ్బంది పెట్టి ఒక్కటే మీరు మీ కాటికి పోయిన వారం వచ్చినాను మళ్ళీ మంగళవారం రాకముందే ఆదివారంలో వచ్చి కూర్చోబెట్టి అంటారు వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు నేను వేరే ఊర్లో ఉంటాను కానీ నా కాటికి వచ్చినారు మాట ఇచ్చింటావు చెప్తాను మాట ఇచ్చినావు మాట ఇచ్చిందా చేస్తా పని అది చేస్తాను ఎవరు వస్తే మాకు మేము చెలికిస్తాం ఎవరు వచ్చినా చెలికిస్తాం 1 రోజు చెలికిస్తాం ఎవరు వచ్చేవాడు ఏనా అది సాయంత్రం ఇది మంగళవారం పూజ చేసుకున్నాం శుక్ల మంగళవారం పూజ చేసుకున్నాం మా బట్టాడు పూజ అయిపోయినాక ఎవరు చుట్టూ రావచ్చు పోతా నీ మనసులో ఉండేది చెప్పి పోతా నీ మనసులో ఏముండేది చెడిపోతుంది బుద్ధి మానుకో అది మానుకో చెప్పే పోతా నాకు తప్పకొద్దు ఆ బుద్ధి మానుకో అవునవును నీకేం కావాలో నేను నడిపెడతాను అది ఒకటి తెలుసులేము నాకు తెలుసు కళ్ళలోకి వచ్చి చెప్పినావు నా భర్త ఇట్లా చనిపోతాడని మొక్కుకుంటా అంటే ఇంత పెద్దగా విగ్రహం ఉంది పిల్లలందరినీ ఇట్లా పని పెట్టుకున్నావు చేతుల్లో పట్టుకున్నావు నాకు భర్తని కాపాడమ్మా అని అడిగేకి వచ్చినాను ఆ టైంకి ఇంకా నాకు కనిపించలేదమ్మా ఆ భర్త తాగి సంచారం అయిపోతున్నాడమ్మా ఏదో పరిష్కారం చేస్తామని వచ్చినానమ్మా ఉండే కిల్లు లేదు తినే తిండి లేదు కట్టే బట్ట లేదు 2 కూతుర్లు ఉన్నారు అంత లేదు అవుతానమ్మా ఏ రోజు సరిగ్గా ఉండింది లేదు నీకే తెలియాలమ్మా పిల్లలు కనిపిస్తున్నారమ్మా అంత చుట్టూ పండుకొని ఉన్నారు పిల్లలు చేతుల్లో కూడా ఉన్నారు తొడల మీద కూడా పండుకొని పెట్టుకున్నారు వచ్చినంత నిజమన్నా నిజమేనా ఫస్ట్నే ఉన్నా పిల్లలు పని పెట్టి ఊరేసుకొని చూసావు పిల్లలు పని పెట్టి ఊరేసుకొని చూసావు అవునా కాదా ఊరేసుకోవాలని పిల్లలు పని పెట్టావు అవునా కాదా అవునంటే అవునన్నా లేదంటే లేదన్నా ప్రాణం తీసుకోవాలని కూడా చూసినానమ్మా ఏమంటే పిల్లల కోసం ఆడుతున్నాను నాది నాకు ఇచ్చేసేవారు నేను ఇంకా మైలు చెప్తా చేస్తాను మీరు ఏం చెప్తా చేస్తామా తాండ్రపల్లి ఆయన చెప్పినాక ఇక్కడ అలవాటు అయినా అమ్మ ఇప్పుడు 50 లక్షలు చేస్తారు 50 లక్షలు చేస్తామమ్మా ఎకరన్నర భూమి అదొక్కటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు మిగతాది బాగా ఇచ్చేసినారు అది ఇబ్బందులు పెట్టుకుంటే నన్ను ఇప్పుడు మొన్న వచ్చినారు మీ దగ్గరకు వచ్చినాక అమ్మ నువ్వు ఆలోచన చేసుకుని నీ పని చేసినా నువ్వు ఆలోచన చేసుకుని నాకు ఎవరు మొక్కబడి చెయ్యి నీకు నీకేం చేస్తాను 2 లక్షలు తెచ్చుకున్నావు అది సరిపడేది ఈసారి 50 లక్షలు అప్పుడు వేస్తామంటే వేస్తున్నాను నేను చెప్పేదా నువ్వు ఎంత నేర్చుకోవాలి ఈసారి నువ్వు 50 లక్షలు ఏడనే కానీ జాండ్ ఉండాలమ్మా సాయిబాబు దగ్గర కానీ మన సొంతం జాండ్ ఉంటే ఎప్పుడైనా నిలబడతాం మన సొంతం అనేది ఉండాలా నా ఈ ఊర్లో వద్దు మా ఊర్లో వద్దని పంపిస్తాను మా ఊర్లో వద్దన్నా ఆడవద్దు
స్థలము 3 దావులు కలిసిందో దొరుకుతుంది. నువ్వు నిలబడతావాడా? ఇది శాశ్వతము. అదిరబల్ల శాశ్వతం కాదండి. ఎప్పటికప్పుడు రిజల్ట్ చెప్పిన ఇప్పుడు నాకు సామెత ఎక్కింది. ఇప్పుడు దేశమా నడుస్తున్నా దేశమా నడుస్తున్నా స్థానం దొరికింది కదా మాట్లాడేట్లేదు. నువ్వు మాట్లాడదు అక్కడ నువ్వు జాతర అప్పుడు మీ ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు బాగా వెంటనే బట్ట కట్టదు బాగా బాగా కట్టి అది చేసి నువ్వు కిట్టి పగానికి ఏం చెప్తా అంటే కిట్టిగానికి అబద్ధం రాము అపార్ట్మెంట్ ఎట్లా తీసుకుని 10 డేట్ చెప్తే మేము డేట్ కొట్టేవాళ్ళం. ఇది ఓటు నీదే. అబద్ధం రావు అపార్ట్మెంట్ అయితే నీదే. అమ్మాయి ఎట్లా ఉంది అని తెలిసింది వచ్చినాము. ఈ జరిగిన చూస్తాను 3 నెలల మంటే చూస్తున్నామమ్మా. మాకే దావ సిక్కక వేసలా ఇవిడు ఇచ్చినావు వచ్చినాము. ఈ రోజు ఇచ్చినావు ప్రయాణం వచ్చింది వచ్చేసినాం. జాబ్ పట్టుకుని అనుకున్నాం. ఇద్దరికి రాదు. ఇది రాజు బాగలేదు. ఇది రాజు బాగలేదు. అదే చెప్పు. ఈ రాజు బాగలేదు. ఏం చేయాలి? తొలి జాబు నడిచి జయ శ్రీరామ్ జయ హనుమాన్ అయితే కొంచెం అట్లా దిక్కేసి ఇది నడిచి జయ శ్రీరామ్ జయ ఇది పోతుంది. ఇది పోతుంది అని నీకు వాడి మొత్తం ముక్కు ఉద్దాం వస్తే పట్టినది కాదు నీదేనమ్మా అని అనుకుంటా. జావ వచ్చి అనుకో నిన్ను పట్టుకుంటా. జావ రానుకో నువ్వు నన్ను పట్టుకోవచ్చు. ఆ పొద్దు ఏ మాట ఇచ్చినావే అంత శక్తి నీకే నమ్మకం వస్తున్నావు. నీకే నమ్మకం నాకు నడుము నొప్పి బాగలేకపోయమ్మా. డిస్క్ ప్రాబ్లం ఉండే ఇప్పుడు బాగైంది. మళ్ళా కొడుకు కావాలంటే కొడుకు నాకు వచ్చి జండి బాబు జండి బాబు వంటకం దిక్కి తిక్కువాలి. మరి అబ్బాయికే అర్థమైందా? ఆయన అడుగుకి వాళ్ళు బాగైనా పాప పుట్టిన 9 ఏళ్ళు మాట ఇచ్చిన చూసుకుంటాము మూడాకులు 4 ఎల్లిపాయలు 4 మిరియాలు ఈ ఉప్పు దంచి మేకపోలో ఒక 40 రోజులు పోతుంది. వంకాయ 3 ఆకులు ఎల్లిపాయ 4 మిరియాలు 4 ఉప్పు దంచి మేకపోలో 40 రోజులు తాగితే ఇవాళ ముక్కు 3 ఏళ్ళలో కాళ్ళు చేతులు పడిపోయింది సార్. అదే పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ రావాల్సి ఉండేది. ఇంకోటి యూరిన్ కంట్రోల్ లేదు. ఈ స్టేజ్కి వెళ్ళిపోయింది పాప. స్టేజ్కి వెళ్ళిపోయి యూరిన్ కంట్రోల్ లేక అయిపోయింది. మెరాలో బలం వేసి భోజనం తినేస్తే ఇంకా రాదు కలిపేకి ఇట్లా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మా ఇంటి దగ్గరికి వస్తా ఉంటారు పైకి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చూస్తున్నా. అంత దొంగడు తిన్నా దొంగడు కదా. ఏం చెప్తామంటే ఉల్లి చాకు ఈ పాపని ఏం చెప్తామంటే ఆకు చెట్టు పట్టుకొని తొంపాకు కడపట్టుకో 120 కిలోలు. జై హనుమ జై శ్రీరామ్ జై హనుమ అంటే 11 రోజులు చేయడు.
కసాబులో 7 నిద్ర అన్ని కూడా నిద్ర చేయి 11 తిండి అయిపోయినా ఈ పాపని అన్ని సమేసి తమ్ముకోండి మళ్ళా పగడాల మీద అన్ని పగడాలు ఎత్తాడు నిద్రలో కవరించుకుంటాయి నిద్రలో కవరించుకుంటాయి నిద్రలో కవరించుకుంటారు బాబు నిద్రలో కవరించుకుంటారు అవునా కాదా అన్ని పోతాయి ఇది గ్రహాసములు అన్ని పోగొట్టా నీరు పోసుకొని అని పెడతాం నీరు పోసుకోమ్మా నీరు పోసుకొని ఆకుని జై శ్రీరామ్ జై అన్న తొమ్మిది ఆకులో జై శ్రీరామ్ అని గట్టిగా ఆకు తిన్నాక జై శ్రీరామ్ అను తినేసి అట్లా ఒక 20 బాగా అయినాక అన్ని సామి వేసిన తమ్ముకోండి ఒకడా దండిచ్చి ఆకు తిన్నాక జై శ్రీరామ్ బయట 20 క్లోజ్ చేయాలి మరి కొంచెం తర్వాత దంచి నుండో కారు తినాలి అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ పెడతాను మళ్ళీ ఇచ్చినాక ఆ బయట ఒప్పుకోలేదు మళ్ళీ ఇచ్చినాక ముత్యాసీమ పెట్టే మళ్ళీ ముత్యాసీమ పెట్టచ్చు కొడుకుస్తాను ముత్యాసీమ పెట్టను ఏ కురమడా నేను కొడుకు ఇస్తాను ముత్యాసీమ పెట్టను నేను ముత్యాసీమ చూడు ముత్యాసీమ ముత్యాసీమ లే ముత్యాసీమ ముత్యాసీమ నీ డేట్ ఎందుకు ముందు అవుతుంది డేట్ కట్టలేదు అవుతున్నాను అవునా అవును అవునంటే అవును అవును లేదంటే లేదు అవును మరి నాకు నీ పెట్టుకుంటా లేదు ఇదే ఫస్ట్ మరి నాకు పెట్టుకుంటా మీకు అంతా తెలుసా మీకు తెలియదు ప్రపంచమంతా తిరుగుతావు ప్రపంచమంతా తిరుగుతాను అందరినీ చూస్తావు అందరి కష్టాలు తీరుస్తావు డేట్ ఏముంది తాగల 10 రోజులు డేట్ అయ్యే ముందు తాగల తాగితే అవుతావు ఈ పిల్లగా ఎత్తుకోపోయి ఆ నాకుల ముందు పండేసి ఆ చుట్టూ తిరిగి ఓం నమ శివాయ ఎత్తుకోదా ఎత్తుకొని అన్ని సరిపోతుందా పోతాము కింద పెట్టు రౌండ్ పైన కింద పెట్టి ముక్కొని రౌండ్ వేసి ఓం నమ శివాయ ఎత్తుకో ఓం నమ శివాయ పెట్టు నువ్వు డేట్ ఏముందిగా ఊరికే రాదు ఖచ్చితంగా నాకు 21 రోజు చేస్తాను 9 రోజులు ఫుట్బాల్ వేయాల 11 రోజులు సాగాల మీరు సైలెంట్ ఆడుకోకుండా మీరు దిగిపోవచ్చు వినడానికి 12 ఏళ్ళకి ఇచ్చినావు కొడుకునే 12 ఏళ్ళు కొడుకు ఇచ్చినా కొడుకు ఇచ్చినావు 9 ఏళ్ళోడు వాడు ఇప్పుడు ఆయనకి ఈ అమ్మ మా కూతురు ఇస్తాను ఇచ్చినావు కూతురు ఇచ్చినావు నాకు ఇయ్యం నిలిచే ముందు కూడా బీపీ సానే ఉండే డాక్టర్లు ఎవరు అసలు చూడగానే చూస్తుండలేదు అన్న ఇటుకు వచ్చి నాకు ఇట్లా ఉందమ్మా ఇట్లా చెప్తున్నారు పిండిని తీసేపుగా ఫస్ట్ అని చెప్పి డాక్టర్లో పిండము బీపీ నీకు ఎక్కువ దిగేది ఉంది నీకు లోపల నువ్వన్న పోతావు లేకపోతే పిల్లోడని లోపల ఏమని పోతారు పెద్ద ప్రాణం దెబ్బ ఉందా అనరా ఆయన ఇటుకు వచ్చి అమ్మని అడకపోతే తీసేయాలన్నారు అసలు నువ్వు రావద్దు ఏంటికి వస్తావా ఒక బాబు ఉంటాడు నీకు ఒక బాబు తెల్లకున్నట్లు పోతావా నువ్వు యావద్దు నీకు బీపీ ఉంది ఆత్రంగా అని వద్దు నీకు తీసేస్తామనరా ఇటుకు వచ్చి ఇట్లా అంటారావా నన్ను ఇట్లా అంటారావా అంటే బీపీ ఏం రాదు నేను చూసుకుంటాను పో నువ్వు అంటే చూసుకుంటాను పో అంటే నువ్వు యాదన్నా తీపిస్తా నార్మల్ అని వచ్చా లాంటి దొద్దులో దద్దులు వాళ్ళంటే చెండుబాకు యాపాకు పసుపు దంచి దానికి ఆయన మొగుడు కానీ ఆయన ముత్తలమ్మ నేడుచుకుంటాం కదా మనము ఆయమ్మ పాగొట్టాల ఆయమ్మ నేడుచుకుంటాం కదా మేము ఆయమ్మ పాగొట్టాల ఆసుపత్రికి ఎందుకు పెట్టొచ్చేసినాను మెయ్యి ఎంత మనం ఇవి దొద్దులు మాత్రలు తింటే మెడిసే మాత్రలు తినుకోకుండా లేదు ఏం కాదు అది అయ్యా సింగం సేపు
శివునికి అభిషేకం దాన్ని పాలేసు ఆ పొలం మేకలు దంతాల ఆ యాకు ఆ పొలం మేకలు దంతాలు వేసి తొలిచాకు యాబాకు చండిబాకు ఇదేకుండా పసుపు అన్ని దంతాల పాల దంతాల పాల ఓం నమ శివాయ అంటించుకోవాలి అంటించిన బాగా వేసి అభిషేకించిన పెట్టుకుంటామవ్వా ఎవరు గుమ్మగట్ట రాయదుర్గ మౌతులు గుమ్మగట్ట ఇస్తాను ఖండించు ఖండించు 12కి ఇచ్చేసిన అబ్బా పెట్టుకో తీసుకో పైసలు కావాలా తీసేకే కావాలా పైకాయలు కావాలా తీకాయలు కావాలా ఎవరు దీంట్లో యాది ఇచ్చిన ఉంటావా నీ డేటు వెనక ముందే అవుతాను ఉన్నావా అవుతుంది నీ డేట్ కరెక్ట్ లేదు అవునా కాదా అవునవా మరి డేట్ వెనక ముందే నాకు ఎట్టుకోవచ్చు నువ్వు అంతా చూస్తుండే కదవా నీకు గొట్లాకుండా ఏడుతుండదవా నీ సోమవారం పుట్టిమాల వేళ ఇద్దరు గ్లాస్ పట్టుకొని 9 పక్కన వేళ నీకు పుట్టాలనుకుని కూడా ఉంది మీకు పుట్టు అనుకుని ఉంది మీకు దగ్గర పుట్టు కూడా ఉంది 5 రోజులు చేసినాము ఇప్పుడు చేయబాయ్ అప్పుడు కాదు చేస్తామవ్వా చేస్తాము ఎంతమ్మా 9 వారాల 9 రోజుల 9 సోమవారాల అబ్బా కింద పండేసి ఓం నమ శివాయ 12 రోజులు చదవాలి 11 పుట్టుకోవాలి వేళ నాకు 20 రూపాయలు చేయాలి ఇప్పుడు నేను చెప్పి చేసుకో ఏంటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టుబడండి జై శ్రీరామ్ పట్టుబడండి కానీ ఈ తలకాయకి ఏం చెప్తామంటే గంగుకు రాకండి గంగుకు అంటే సబ్జాక్ అంటారు అది పానికి లేక సాయిబుల్ దగ్గర రాకండి సబ్జాక్ అంటారు ఆకు అది ఆకు తొలిచాకు తామపాకు దంచి తలకాయకి ఈ చేసినాక ఇట్టయింది ఈ తలకాయలు చేసినాక ఇట్టయింది ఈ కలిసి అయితే ఈ చేసినాక కలిసి ఇట్టు వచ్చింది ఆపిని చేసినాక వచ్చింది ఇంతకుముందు లేదు ఇది చేసినాక దానికి చెప్పినాడు చేస్తాం కాలు చేయి చెప్పలేమన్నారు అన్నారు అన్నారు లేదా అదే మాట అన్నారు మేమైతే గ్యారంటీ లేము కాళ్ళు చేసి నిదానం పడుతుంది టైం ఏమైనా జరగచ్చు రావకపోవచ్చు ఇది కాలు చేయి పడిపోవచ్చు చెప్పలేము మాట కూడా బాగొచ్చు అన్నారు మాట అయితే వస్తుంది నిదానంగా మాట కూడా సరిగ్గా ఉంది మాట బాగుంటుంది నత్తిపోతుంది చెప్పు మంచి చిన్న ఆడు పోయి అమ్మ మా సేవ చేద్దామమ్మా అని పోప్పుడు నీ మంచి నా తొలి చాకు కాంగొగ్గురాకు తొలి చాకు కాంగొగ్గురాకు తామపాకు పుట్టుకప్పు అన్ని దంచులు కొబ్బరికి జై శ్రీరామ్ జై హనుమాన్ బాగా అయినాక మనకి ఆంజనేయ స్వామికి ఆకుపూజ కట్టి ఎమ్మతోకు బియ్యం ఇస్తాం అనుకో ఆకుపూజ పెట్టి బియ్యం ఎమ్మతోకు ఈ టైం ఉంది వచ్చినప్పుడు జై శ్రీరామ్ 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 నా నీకు కొంచెం లూజ్ అయింది చూడు కొద్దిగా అంటే సత్సంది కాబట్టి కొద్దిగా లూజ్ అయింది నేను సాగిన అడగండి చెప్తాను మీ పాలనకైతే సబ్జాకాను వాళ్ళు చెప్తాను మీకు నువ్వు చూపుతా అక్కడి పచ్చిది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
అట్లా కూర్చో కూర్చో మనమే మొక్కలు మేమే మొక్కలు పోతే ఏటకన్నా మన కాడ ఎట్లా పెట్టుకుంటారా ఈడే ఇప్పుడు ఇయ్యమ్మ దీని కూడా అది అది అకేట్లా ఈ కాలు అని చెప్తాను ఆగన్న గుళ్ళెత్తా ఉంటా ఆకు గుళ్ళెత్తా లూజ్ ఏమన్నా ఏమో ఈ పని చేసుకోండి మీరు బాగా దేవుడు ముక్కోండి ఏంటి అవుతుంది సచివాలయం బిడ్డకి రైల్వే జాబ్ బిడ్డకి రైల్వే జాబ్ అవుతుంది సచివాలయం నేను ఒక మాట జాబ్ వచ్చినాయి రైల్వే జాబ్ వచ్చింది నేను చేతి పెట్టా అమ్మా జాబ్ వచ్చా బాగా అన్ని కొట్టుకొని పట్టుకుని నీకేమో అనుకోమో మీ మాట నిలబెట్టినా ఈ మాట నిలబెడతా జరిగి అనుకో నిన్ను పట్టుకుంటా జల్లి అనుకో నువ్వు నన్ను పట్టుకోవచ్చు ఈ గ్రహం ఎప్పుడు లేకుండా పోతుంది మీరు ఖచ్చితంగా ఆడవుండి కట్టుబట్టంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బాగాలేదు రెండుకి ముట్టుకు బాగా కడుపు నొప్పి అన్ని ఇది పట్టుకున్నది కాదమ్మాను పట్టుకున్నది కాదమ్మాను నీకేస్తాం బాగా చూస్తే ఏమని చెప్తానే ఉంటాం నీకేమి కూరగాను నేను చెప్పేదేమో అమ్మా పట్టుకొస్తే నీకేనమ్మా ఇంచేపు కూర్చోబెట్టే చూడాలని కూర్చోబెట్టుకున్నాను ఇంచేపు కూర్చోబెట్టుకునేంటికి ఇవన్నీ చూడాలా నిజమా అర్థం కదా ముత్యాల పల్లెరా ముత్యాల పల్లి చీజలు చేసుకున్నా ఆడ వస్తానా నడుము చూసి రావాల్సిందే మన ఆటది మరి ఇంకెన్ని సంపాదించిన భూమి సంపాదించిన గుడి సంపాదించిన బిల్డింగ్ సంపాదించిన రోడ్డు వేయించుకున్నా ఇంకా ఎన్ని సంపాదించుకున్నాడు నేను చెప్పను మీరు ఖర్చులే ముత్యాల పల్లి ఎంత సంపాదించుకుని మీకు అర్థం కాదు ముత్యాలంపాలి ఇంత ఇంత ముందా లేదు మరి ఇది నుంచి ఎట్లా జమేదంతా కాదు మీ యారు మా ధర్మారం ఆడ బెంగళూరు ఆడ చెన్నై ఆడ ఎక్కడి నుంచో రప్పించుకుంటున్నావు మమ్మల్ని ఏమని చెప్పు ఇంటి వాళ్ళని మా ఇంటి దేవత మమ్మల్ని నువ్వు రప్పించుకుంటే ఎట్లుంటావు మమ్మల్ని ఇక్కడికి వచ్చింది అది పాపకు ఫ్రీ సీట్ వచ్చింది పొద్దుటూరులో తల్లికి చీర పెట్టుకుంటే చీర పెట్టుకున్నా తల్లి అని ముక్కున్నా చీర పెట్టుకున్నా వచ్చి ఆ తల్లికి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించమని నాది బాగా చదువుకోండి ఉద్యోగం ఇప్పిస్తాను చాలా దూరం ఉంటుంది మళ్ళా దగ్గర మరి జాబేకే నేను నన్ను నమ్మినాక పట్టుకుని నాది కాదమ్మా అనుకో నేను ఎంత పని చేస్తావు లేబి నిలబెట్టినాను కూతురు పడిపోయింది నేను లేబి నిలబెట్టాను నేను లేబి నిలబెట్టాను నువ్వు జరిగింటే చెప్పు జరిగింది పోయిన వారం ఇది ఆదివారం రోజే జాతర బాగుంటే ఇస్తామనుకుంటా నేను బాగా నేర్పిస్తా నీ పని నేర్పిస్తా కదా అన్ని రకాల చేపిస్తా నీ బాబా కింద పడిన బండి వెళ్ళిపోవచ్చింది బండి బండి అవతలి చెప్పినాడు నీ బండి బాబా వెళ్ళిపోవచ్చింది నీ తోక చూడు వాళ్ళు కూడా కడిగేసిన బండి పంట కొట్టింది కాదు
బండి పళ్ళ కొట్టింది వానికి ఏం కదా బండి పళ్ళు కూడా తగ్గితంలో నేను మాటిదా నీ బండి లాగట్టు కొట్టి ఏం కాదు నేను అనుకోకుండా జరిగింది ఏడు కాదు నీ ముందే పోయినా బండి లాగట్టు కొడితే నీకేం కాదు నేను చెప్పాలి ముందుగానే చాలా ముందే చెప్పాలి అప్పుడు అర్థమైతే జనాలకు నేను జాతరలో ఏం అన్ని రకాలు బాగా చేస్తాను నువ్వు భయపడకండి లేదు నువ్వు నీ చెప్పులు కొని చేసుకో ఇప్పుడు కప్పుకో అదే ఇప్పుడు కప్పుకో మళ్ళీ అప్పుడు నీ దగ్గర ఏమున్నా నువ్వు బండి పోసుకో అదే యాపాకు పసుపు ఫ్రై తిను ఇంకేం కలుపు డాడీ పిండం సగం పిండం సగం నీ బాగా తిను నీ చక్కబో వాడినాక నీ బాగా తిను నీ చక్కబో అప్పుడు అర్థమవుతుంది నాకు ఈ సంగం నేను ఇచ్చింది ఈ సంగం నేను ఇచ్చింది నేను ఇచ్చింది అయ్య గుడి దగ్గర ఆయన మీద ఆకులు తొలిచా పెట్టి కొమ్మలో దంచి అన్ని దాని పెట్టించుకోండి అది తొలిచాక తమ్మ పెట్టు తీసుకురా దంచి కొబ్బరిలో జై శ్రీరాముడి తొలిచాక తలపకు ఈ పాపతో అదే గుండె అన్నదానం చేస్తాం మీరు యారు తొలిచాక తలపాకు తెచ్చుకుంటారో ఈ పాపతో మేము అన్నదానం మీకు సెట్ అయినాక మీకు అంతా బాగా అయినాక ఈ పని చేయాల మాట అంటే బెల్లము జీలకర్ర ఉప్పు తేనె అన్ని దంచేసి ఒక కాయ అది పుల్ల పెట్టించి లాలీపాప్ మాదిరి చేసింది నీ పని చేసుకో ఆ కోపడికి ఆ తల్లి చేప తలపాకి ఏం చెప్పినా అయ్యే గుళ్ళని నేను దూరం నమ్మి శాంతి మీరు ఎంతో దూరం చేశారు ఏనా తిరుపతిలో గోవింద నీటిగా తిరుపతి రండి గోవింద తొలిచాకు తమలపాకు ఒంటి కప్పలు నీళ్ళు దంచి తలకాయ కట్టించింది అది మన చింతపండు బెల్లము జీలకర్ర ఉప్పు తేనె అన్ని దంచవా దంచి కూలబెట్టిన బాగా ఆయన సైడ్ గదిస్తాం ముక్కు అంత బాగా పెట్టి 5 కేజీ ఇస్తాను 5 కేజీలు ఇస్తాను కదా అన్ని సంఖ్య అన్ని సంఖ్య ఇస్తాను కదా ఇవన్నీ తెచ్చి మీకు బుద్ధి ఉంటే గుడికి మొక్కమని లేకుంటే మా అన్నకి కలిసి నాకు ఇచ్చినా ఒకటే నీకు పోయినా ఒకటే ఏనా మా అన్నకి కలిసింది నాకు ఇచ్చినా ఒకటే నీకు పోయినా ఒకటే ఏనా మా అన్నకి కలిసింది నేను ఎందుకు కూర్చోసుకోవాలి నేను మళ్ళా వాళ్ళు చెప్పాను నాకు శాంతి నేను పోవచ్చు జై శ్రీరామ్ 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 ఒక 9 రోజులు పట్టు నాకు మళ్ళీ 9 రోజులు పట్టు నాకు మళ్ళీ అందుకే అక్కడ పోదని చెప్తాను మా కొడుకుని ఇస్తామని వచ్చిండేది 3 ఆడపిల్లలు ఇంకా కొడుకుని ఇస్తామని నిన్ను నమ్ముకొని వచ్చిన 3 ఆడపిల్లలు మాటేనా ఆడో పాప ఇచ్చినావమ్మయ్య కొడుకు కావాలి ఇచ్చేసిన ఇచ్చినావమ్మయ్య ఇచ్చినావు
జై హనుమ జై హనుమ జై రంజయ్య జై రంజయ్య జై రంజయ్య జై హనుమ జై హనుమ జై రంజయ్య జై హనుమ కొంచెం లూజ్ అయింది కొంచెం లూజ్ అయిందా అక్క అర్థదన్నక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ యా గుళ్ళు కావట్టుకుంటారా గుళ్ళు తిన్నా నేను ఎన్ని గుడ్లు తిన్నాను ఏడా పట్టుకునేది ముట్టుకోరు అదే ఎక్కడ ముట్టుకున్నాను అని చెప్పేది జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ అని తొలిచాకు తలపాకు దంచి కొబ్బరి జై శ్రీరామ్ జై హనుమ అని తిక్కండి ఎలుగు చక్కగా ఎలుగు చక్కగా తొలిచాకు తలపాకు దంచి ఉండకపోతే దండకి జై శ్రీరామ్ బాగా తిక్కి ఇట్లా బాగా అనుకోండి మీ సాధారణ మటుకు మాట కూడా అలాగే తల్లి ఆ మాట కూడా రాదమ్మా ఆ మాట రావాలంటే చింతపండు బెల్లము జీలకర్ర ఉప్పు దంచి జీలకర్ర పులబెట్టింది చింతపండు ఒకటి బెల్లం 2 ఉప్పు 3 రకాలు అన్ని దంచండి దంచి పులబెట్టింది ఉండే కోర్టు కేసు కూడా అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా బండి కూడా పోయింటే దొరికింది మీ దగ్గరికి వచ్చాకే బండి దొరికింది బుధవారం సాయంత్రానికి పోలీసు వాళ్ళే ఫోన్ చేశారు మీ బండి ఇట్లా పలానా చోటు ఉంది బండికి ఒక గీత కూడా పడలేదమ్మా అసలు ఎత్తుండే బండి అట్లే ఉంది దుమ్ము ఒకటి పడింది అంతే అమ్మ కొత్త బండి 3 నెలలు బండి దిక్కుతా కోటికే దిగుతుంది బండి దిక్కుతాది కోటికే దిగుతుంది అప్పుడు మాట ఇచ్చినావమ్మా ఇచ్చినావు నిలబెట్టుకున్నావు మేము ఎప్పుడు నీ దగ్గర ఇది చేసేదే కానీ నువ్వేం జై శ్రీరామ్ 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 పట్టణ అన్ని పట్టణ కొంచెం ఛాలెంజ్ చేస్తాను ఏం చెప్తున్నారు ఆమె అంత కాదని చెప్తాను ఛాలెంజ్ చెప్తాను అదే నువ్వు ఛాలెంజ్ చెప్తాను ఎంత కాదంటా జై శ్రీరామ్ పట్టణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నువ్వు తాగనుకో నువ్వు తాగనుకో డేట్ బాగడి పసలు వాడు నీ సంతానం వాడు ఆ డేట్ కైట్ వాడు నువ్వు చేద్దావు సరే నా పెడతావా పెడతాను ఏ బిడ్డ ఇస్తా కోడి ఇస్తా ఇంతే కొడుకు కూతురు లేదంటే సంతానం ఇస్తారు నేను మాట్లాడు కాకపోతే మీ అదృష్టం ఓ 9 ఆ నాలుగు నువ్వు కాయ కొట్టే నాకు 9 చుట్టూ నువ్వు కాయ కొట్టే లేకుండా ఆ నాలుగు 9 చుట్టే మేము
తెలియాలని, నీ మహత్యం తెలియాలని. వెనక ముందు అవుతుందా? అవునా కాదా? అవునైతే అవును చెప్పు, లేదంటే నేను చెప్పు. పోతలా మీ సంతానం నిలబడే పోతలు నూట నిమ్మకాయ కొట్టేస్తారా? పోతలా ఏ పోతలే పెట్టాలా? పోతలయ్యా ఇచ్చిన తర్వాత పోతలే పెట్టాలని పోతలే పెట్టాలా? అన్ని నా తమ్మి పేరు వద్దా? వాడు ఉంటాడే అక్క అన్ని నీ పేరు పెట్టుకుంటే నా పేరు ఒక్క పేరు అడుగుతారు. అన్ని నీ పేరు పెట్టుకుంటావే. నేను ఊరు కాపాడుతానే పోతాయి, ఊరే కాపాడుతానే ఒక్కటి నా పేరు పెట్టారు. అన్ని నీ పేరేనా? పోత పెట్టు 9 సెంట్లు. ఆ పోత చుట్టూ 9 అనంత పక్కనకి 9 చుట్టాలు కొంచెం 10 చుట్టూ. మీ 9 మీ ఊళ్ళో 9 ఆదివారం కానీ మంగళవారం కానీ పోత చుట్టూ తిరగాలి మీరు. నిమ్మకాయ పెట్టి పోతాయికి ఆ పోత చుట్టూ మీ పోత అయినాక మీకు పోత అయినా కదా ఆ పోత నిమ్మకాయ పెట్టి 9 చుట్టూ తిరగాలి. ఎవరే మళ్ళీ నాకు 16 ఎంత ఈ పోతే 9 చుట్టూ తిరుగు నువ్వు ఎక్కడ కొడతాను. మళ్ళా నువ్వు పోతాయి నీ 9 రోజులు తిరగాల, ఆదివారం మంగళవారం తిరగాల. పోతలయ్యే పెట్టాలా? ఏనా పోతే మోటలు ఒప్పుకోరు, పోతలయ్యే పేరు.